ఇప్పుడు ప్రాంప్టర్ సుధీర్, సార్ లాస్య అత్త, మేఘన కోడలు. కోడలు డైనింగ్ దగ్గర సర్వ్ చేస్తా ఉంది. అత్త కుంభాలు కుంభాలు తింటా ఉంది. అత్త ఛీ! పప్పులో ఉప్పేసా, ఉప్పులో పప్పేసావా? అయ్యో అత్తయ్య, అయ్యో అత్తయ్య, ఉప్పు కర్రీ చేస్తుంటే, పప్పు కర్రీ చేస్తుంటే, పప్పు కాదు ఉప్పు కర్రీ చేస్తుంటే ఉప్పు కర్రీ చేస్తుంటే అందులో పొరపాటున పప్పు పడింది. పొరపాటున పప్పు పడింది. అనవసరంగా నిన్ను నా కొడుకిచ్చి పెళ్లి చేశానే. అనవసరంగా నిన్ను నా కొడుకిచ్చి పెళ్లి చేశానే. వాడంత అందగాడే లేడు. వాడంత అందగాడి లేడు. అలాంటోడి నీకిచ్చి చేశా. అలాంటోడు నీకిచ్చి చేశా. ఇప్పుడు కోడలు అర్జెంట్ గా నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమండి ఏమండి కోన్కేస్కా గొట్టంగాడా మొగుడు. కోడలు మళ్ళీ అక్కడికి వెళ్ళండి. రండి పరిగెత్తుకుంటూ. నాగభూషణం భర్తనే చంపేసి ఆయనే భర్త అయిపోతున్నారు సార్. సరే స్క్రిప్ట్ మారుద్దాం ఇప్పుడు, ఓకేనా? ఇప్పుడు పరిగెత్తుకుంటూ భర్త దగ్గరికి వచ్చి భర్త దగ్గర ఉన్నా. వచ్చి ఏమండి ఏమండి, మనం డ్రామా చేయడం కాకుండా మన పిల్లల డ్రామా జూనియర్స్ ఎప్పుడు చేస్తారండి మన పిల్లలు డ్రామా జూనియర్స్ ఎప్పుడు చేస్తారండి అని ఇప్పుడు హక్ చేసుకోవాలి. బాగా తెగించావురా నువ్వు. ఈ లోపు అత్త పరిగెత్తుకుంటూ కొడుకు దగ్గరికి వచ్చింది. లాగి ఒకటి కొట్టింది. ఇప్పుడు నేను ప్రాంప్టరా లేకపోతే యాక్టర్ కరెక్ట్ చెప్పు. యాక్టర్ నువ్వు, మేము ప్రాంప్టర్ అవుతాం ఇప్పుడు. కొడుకు టెన్షన్ గా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇదేదో కొంచెం తేడాగా ఉంది నాకేమో. అత్తగారు పరిగెత్తు వచ్చి కోడల్ని తోసేసి కొడుకును పట్టుకొని జుట్టు పట్టుకుంది, చొక్కా పట్టుకుంది, చొక్కాతో తను కొడుతుంది. ఇంకెంతసేపు కొడతాయి ఏంటి? ఇప్పుడు 30 ఎపిసోడ్లు కొడతానే ఉంది. కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి కదా ఏదన్నా. కోటేసుకో చెప్తాం. దగ్గరికి వెళ్ళండి. అది ఏమండి కళ్ళు మూసుకోరా, మీకు ఒకటి ఇస్తాను. ఇది రోజా గారు అంటే. కళ్ళు మూసుకోండి, మీకు ఒకటి ఇస్తాను. అంటే సర్లే గుద్దు. కథలో కొత్త పాత్ర మోస్ట్ ఫెరిషియస్ లేడీ రోజా గారు రెండో అత్తగా స్టేజ్ మీదకి ఎంటర్ అయ్యి, వద్దండి బాబు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.